సివి ఆనంద్ ఐపీఎస్ ఆఫీసరు. హైదరాబాద్కు కమిషనర్గా ఉండే, హైదరాబాద్ పోలీస్ కమిషనర్గా ఉండే. ఆయన మీద మొన్నటి వరకు దారుణమైన ట్రోలింగ్ నడిచింది కొద్ది రోజులు సోషల్ మీడియాలో. అప్పుడెప్పుడో సినిమా వాళ్ళతో ఆయన పెట్టిన మీటింగ్ ఒక దాని గురించి సోషల్ మీడియాలో అప్పుడెప్పుడో పోస్ట్ పెడితే రీసెంట్గా ఎవరో దానికి ఒక కామెంట్ చేస్తారు, బాలకృష్ణని పిలవలేదు దానికి ఆయన ఏదో అంటాడని చిన్నగా ఫన్నీగా పెడితే ఈయన జస్ట్ ఒక స్మైల్ ఎమోజీ కింద పెడతారు కామెంట్గా. పెడితే తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి హ్యాండిల్స్ అన్నీ కూడా ఒక ఐపీఎస్ ఆఫీసరు, సిన్సియర్ ఐపీఎస్ ఆఫీసర్ అని పేరున్నటువంటి సివి ఆనంద్ మీద నాన్ స్టాప్ ట్రోలింగ్. కొద్ది రోజుల పాటు ఎట్లా పడితే అట్లా వానికి ఎవరికి దోసిన విధంగా బండ బూతులు తిట్టిరు సివి ఆనంద్ని. చాలా దారుణంగా ట్రోల్ చేసిర్రు ఆయనని. అసలు ఎట్లాంటిగా ఎవడు పడితే వాడు రీపోస్టులు కొట్టడం, కింద ఏం చేస్తున్నావు, ఏం బిక్తున్నావు అని మీమ్స్ పెట్టడం, తిట్టడం, ఇక రకరకాల ఆయన ఆయన పెట్టేటువంటి ఆ పోస్ట్ కింద చాలా దారుణంగా అది చేసిర్రు వాళ్ళంతా కూడా. చాలా దారుణంగా ఆయనను చెడు కూడా ఆడుకున్నారు సివి ఆనంద్ని. దట్టు ఆయన ఒక ఐపీఎస్ ఆఫీసరు. ఇప్పుడు ఒక హోంశాఖలో ఒక ముఖ్యమైనటువంటి పోస్ట్‌లో ఉన్నారు. తెలంగాణ హోంశాఖలో ముఖ్యమైన పోస్ట్‌లో ఉన్నారు. ఆయన మీద ఇంత ట్రోలింగ్ జరిగితే ఏ ఒక్క పోలీసోనికి కూడా కనిపియలే. ఏ ఒక్క పోలీసోనికి, పోలీసోడు అని అంటున్నా. ఏ ఒక్క పోలీసోనికి కూడా కనిపియలేదు. ఒక పోలీస్ ఆఫీసర్ మీద ట్రోలింగ్ నడుస్తా ఉంటే ఏ ఒక్క పోలీసోనికి కనిపియలే. ఏ ఒక్క పోలీసోడొచ్చి మా పోలీస్ అధికారి మీద ఇట్లా ట్రోలింగ్ చేస్తా ఉన్నారని కంప్లెయింట్ ఇయ్యలేదు. ఎవడొచ్చి అరే ఇట్లా తిడతా ఉన్నారని చెప్పి ఒక సుమోటోగా కేస్ ఫైల్ చేయలేదు. సైబర్ నేరాలకు సంబంధించి ఇలా వేధిస్తా ఉన్నారని చెప్పేసి ఒక సైబర్ సెల్ ఉంటుంది మన దగ్గర, సైబర్ క్రైమ్ సెల్. వాళ్ళు కూడా సుమోటో కేసు నమోదు చేయలేదు. ఇంత పెద్ద ఆఫీసర్ మీద ట్రోలింగ్ నడుస్తూ ఉంది, సో వీళ్ళ మీద చర్యలు తీసుకుందామని కేసులు నమోదు చేయలేదు. చివరికి అది ఎక్కడ దాకా పోయింది అంటే లాస్ట్కి సివి ఆనంద్ తనకు తానుగా తాను పెట్టినటువంటి పోస్టును డిలీట్ చేసుకునే దాకా వచ్చింది పరిస్థితి. అప్పటి వరకు కూడా ఏ పోలీస్ అయినా కూడా దాని మీద ఫిర్యాదు చేయలేదు, దాని మీద కేసు నమోదు చేయలేదు. ఇప్పటికి కూడా దాని మీద కేసు ఫైల్ కాలేదు. వాళ్ళు ఇంకా కింద కామెంట్లో కూడా పెడతారు, వాడేం కేసులు పెడతాడు, వాడేం చేస్తారని ఇట్లా కూడా తిట్టిరు. సివి ఆనంద్ని తిట్టిరు, తెలంగాణ పోలీసులను తిట్టిరు. మీకు దమ్ముంటే కేసు పెట్టు, ఇట్లాంటి చాలా జరిగినాయి దాని కింద అంతా కూడా. సో అయినా కూడా ఏ ఒక్క పోలీస్ ఆఫీసర్ దాని మీద కేసు ఫైల్ చేయలేదు, కానిస్టేబుల్ కంప్లైంట్ చేయలేదు, ఎస్ఐ కంప్లైంట్ చేయలేదు, సిఐ కంప్లైంట్ చేయలేదు, ఎవడు కంప్లైంట్ చేయలేదు. ఆ ట్రోలింగ్ జరిగింది, పాపం ఆయన భయపడి ఆ పోస్టే డిలీట్ చేసుకొని పోయాడు. మరి ఆయన భయపడి చేసిండా లేకపోతే ప్రభుత్వం నుంచి వచ్చిన ప్రెజర్ తోటి చేసిండో కానీ ఆ పోస్టే డిలీట్ చేసుకొని పోయిండు ఆయన. ఒక ఐపీఎస్ ఆఫీసరు, ఒక హైదరాబాద్ కమిషనర్గా పనిచేసిన వ్యక్తి, ఇప్పుడు హోంశాఖలో కీలకంగా ఉన్న వ్యక్తి ఒక పోస్ట్ పెడితే ఈ స్థాయిలో ట్రోలింగ్ జరిగి ఆయననే పోస్ట్ డిలీట్ చేసుకొని పోయిండు అంటే ఇక వీళ్ళు ప్రజలకు ఏం రక్షణ కల్పిస్తారు? మరి ప్రజలు సోషల్ మీడియాలో ట్రోలింగ్ ఎదుర్కొంటున్న వాళ్ళు, సెలబ్రిటీలకు కావచ్చు, వీళ్ళందరికీ కూడా ఏం రక్షణ కల్పిస్తారు?